వెల్కమ్ టు నాగార్జున డెవలపర్స్. మీరు చూస్తున్నారు కేకే డిజిటల్ అని యూట్యూబ్ ఛానల్ అండి. ప్రైమ్ లొకేషన్ వచ్చి మీకు రాయుడుపాలెంకి శ్రీనివాస నగర్కి దగ్గరలో ఉంటుంది. శ్రీనివాస నగర్ వస్తుంది ఎగ్జాక్ట్ లొకేషన్ వచ్చి. రోడ్డు మీద సిద్ధి వినాయక ఆలయం ఉంటుంది. ఆ ఆలయంకి పక్కనే ఒక 10 బిల్డింగ్ల తర్వాత మన రోడ్డు మీద మన అపార్ట్మెంట్ ఉంటుందండి. ఇది వచ్చి 1050 SFT 4th ఫ్లోర్లో ఒక ఫ్లాట్ సేల్కి ఉంది. 1050 SFT అండి. ఈ 1050 SFT 4th ఫ్లోర్ సౌత్ ఫేసింగ్ ఇంక్లూడింగ్ కార్ పార్కింగ్ అనమాట. ఇది వచ్చి ఓనర్ గారు 38 లక్షలు కోట్ చేస్తున్నారు. స్లైట్గా నెగోషియేషన్ ఉంటుంది. ఎవరైనా ఇంట్రెస్టెడ్ పీపుల్ ఉంటే స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న నా నెంబర్కి కాల్ చేయండి, తీసుకొచ్చి చూపిస్తాం మేమే. అది వచ్చి మీకు ఏరియా చాలా ప్రైమ్ లొకేషను, వాటర్ బాగుంటుంది, మంచి ఏరియా. వీడియో మొత్తం ఫుల్గా చూడండి. లొకేషన్ వచ్చి మీకు వాకర్పూడి పంచాయతీ వస్తుంది. ఏరియా వచ్చి శ్రీనివాస నగర్, రాయుడుపాలెం, శ్రీనివాస నగర్ పక్క పక్కన ఉంటాయి. సౌత్ ఫేసింగ్ అండి. ఇది చూస్తున్నారు కదా, ఇది వచ్చి సౌత్ ఫేసింగ్. 1050 SFT 1050 SFTలో 4 years ఓల్డ్ అండి. విత్ కబోర్డ్స్, టీవీ కబోర్డ్ యూనిట్ మొత్తం అన్నీ చేశారు. క్లియర్గా చూడండి, మీరు చూస్తున్నారు కదా, ఇది టీవీ కబోర్డ్ యూనిట్. ఓకే, హాల్ వచ్చి ఎల్ షేప్ వస్తుంది. కబోర్డ్స్ అవి చేశారు, చాలా బాగుందండి. ఒకసారి మీరు గమనించినట్లయితే ఫుల్ వీడియో మీకు క్లియర్గా చూపిస్తున్నాను, ఒకసారి చూడండి. ఇది హాల్లో, డైనింగ్ హాల్లో కబోర్డ్ చాలా బాగా చేశారు కబోర్డు. ఓకే, చూడండి, ఇది కబోర్డ్ వర్క్. అండ్ మీకు హాల్ క్లియర్గా చూపిస్తాను, ఇలా ఉంటుంది అనమాట. ఓకే, డైనింగ్ హాల్ కదా, డైనింగ్ హాల్ దగ్గర షింక్. అండ్ మోరోవర్ ఏంటంటే ఇక్కడ మీకు ఒక వాష్ ఏరియా వస్తుంది, చిన్నది వాషింగ్ మిషన్, లేకపోతే బాల్కనీ టైపు చిన్న బాల్కనీ. 1050 SFT కదండి, క్లియర్గా చూడండి. రోడ్డు కూడా చూపిస్తున్నాను మొత్తం. ఇది 4th ఫ్లోర్ అండి, దయచేసి గమనించండి. 4th ఫ్లోర్లో ఉంది. మీకు మొత్తం క్లియర్గా కింద కూడా చూపిస్తాను. సెల్లార్లో కార్ పార్కింగ్ అన్నీ కూడా చూపిస్తాను. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి దేవుడి గది. ఎవరైనా సరే ఇంత చిన్న దాంట్లో కూడా దేవుడి గది ఇచ్చాడు. చిన్నదనేం కాదు, 1050 SFT అంటే చాలా మంచిదే. బాల్కనీ కూడా పెద్ద బాల్కనీ ఒకటి వచ్చింది, మీకు చూపిస్తాను కిచెన్ నుంచి. ఇది దేవుడి గది అనమాట. ఈస్ట్లోకి దేవుడి గది ఉంటుంది కదండి, ఇది దేవుడి గది. ఓకే, కిచెన్ అండి. అంటే వర్క్ అంతా చేశారండి. ఇది టెనెంట్స్ మొన్ననే ఖాళీ చేశారు, చాలా నీట్గా వాడారు. వాడిన వాళ్ళు కూడా మంచిగా వాడారు. ఈ రెంట్ వచ్చి మీకు ఇది 10,000 వస్తుందండి రెంట్. ఎగ్జాక్ట్గా 4 years ఓల్డ్. 4 years అయినట్టు ఉండదండి. బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చాలా బాగుంటుంది. మీకు కిచెన్ మొత్తం చూసారు కదా, ఇదంతా కూడా మాడ్యులర్ కిచెనే. బాస్కెట్స్. ఈ ఏరియా వాటర్ కూడా చాలా బాగుంటుంది. మీకు షింక్ చూస్తే ఐడియా వస్తుంది, ఎందుకంటే కొన్ని ఏరియాలో వాటర్ బాగోకపోతే షింక్ రస్ట్ ఫామ్ అవుతుంది. స్కేలింగ్ అది ఏం లేదు, చాలా బాగుందండి ఇది. ఓకే, ప్లాట్ఫామ్ వచ్చి మీకు ఎల్ షేప్ ఇచ్చారు. పైనేమో షెల్ఫ్లు ఇచ్చారు, గ్రాసరీస్ పెట్టుకోవడానికి. చూపిస్తాను. అదే ఫ్రిడ్జ్ పాయింట్, ఇదంతా కూడా ఫ్రిడ్జ్ పాయింట్ అండి. ఓకేనండి. అండ్ నెక్స్ట్ బాల్కనీ, ఇదిగోండి వ్యూ బాల్కనీ. ఇది ఇక్కడ వాషింగ్ మిషన్ పెట్టుకునే ఏరియా అండి. ఇది వాషింగ్ మిషన్ ట్యాప్, వాషింగ్ మిషన్ ట్యాప్ ఇది కూడా ఇచ్చారు. అండ్ ఇదంతా వాష్ ఏరియా. ఈ ఏరియాలోంచి మళ్ళీ ఇదిగోండి మనకి ఎంట్రన్స్ ఇస్తున్నాం. బాగుంటుంది. ఓకే, ఇదండి టోటల్గా 1050 SFT అండి. ఇంక్లూడింగ్ కార్ పార్కింగ్ కూడా ఉంది. దీనికి లిఫ్ట్ ప్రొవిజన్ ఉంది, మంచి లిఫ్ట్. మీకు
ఇది బయటకు వస్తే ఇలా వస్తుంది. ఇది లిఫ్ట్, కోన్ లిఫ్ట్. ఈ లిఫ్ట్ కూడా మీకు మాస్టర్ బెడ్రూమ్ చూద్దాం. మాస్టర్ బెడ్రూమ్ చూసారా ఎంత ఉందో. 6x6 బెడ్ వేసుకున్నా వీలుగా ఉంటుంది. ఇదండి ఇది. అండ్ కబోర్డ్స్ రైట్ సైడ్ చూపిస్తాను. ఇది కబోర్డ్స్, 2 bedrooms 2 attached bathrooms అండి. ఓకే, అండ్ అటాచ్డ్ బాత్రూమ్. ఇక్కడ చూసారా, ఇక్కడ మీకు వ్యూ చాలా బాగుంటుంది. చూడండి ఒకసారి. ఏంటంటే 4th floor కాబట్టి వెంటిలేషన్కి అయితే ప్రాబ్లం లేదండి. ఏరియాలో వెంటిలేషన్ చాలా బాగుంటుంది. గాలి చూస్తే మీరు చూసుకోండి. టోటల్గా 1050 SFT కన్స్ట్రక్షన్ చేశారండి. ఇది వచ్చి అటాచ్డ్ బాత్రూమ్. బాత్రూమ్ సైజు కూడా పెద్దవి ఉన్నాయి చూసారా. కమోడు, తర్వాత ఏంటంటే మీకు షవరు, మళ్ళీ సింక్ ఇచ్చారు. ఇక్కడ ఉన్న స్పేస్ ఉన్నదంతా కూడా మీకు ఈ స్పేస్ అంతా కూడా మీకు ఇదంతా కూడా మీకు డ్రెస్సింగ్ ఏరియా అన్నట్టు. బెడ్ పెట్టుకుని ఇక్కడ డ్రెస్సింగ్ ఏరియా వాడుకోవచ్చు. ఇక్కడ బెడ్ వేసుకోవచ్చు. ఇది సౌత్ ఫేసింగ్ అండి, దయచేసి గమనించండి. హాల్ నుంచి మళ్ళీ సెకండ్ బెడ్రూమ్కి వెళ్తున్నాం. ఇదిగోండి సెకండ్ బెడ్రూమ్. చిల్డ్రన్స్ బెడ్రూము. చూడండి, దీనికి కూడా కబోర్డ్స్ ఉన్నాయి. అండ్ దీనికి కూడా అటాచ్డ్ బాత్రూమ్ సైజ్ అయితే పెద్దది. చూడండి, బాత్రూమ్ సైజు 2 అడుగు బాత్రూమ్ సైజు పెద్దది ఉన్నాయండి. 2 bedrooms 2 అటాచ్డ్ బాత్రూమ్స్ ఉంటాయి. అపార్ట్మెంట్లో ఓన్లీ ఒక దానికే ఉంటుంది, కామన్ ఉంటుంది. కానీ 2 bedrooms అటాచ్డ్ ఇచ్చారు వీళ్ళు. బాగుంది. వీడియో అయితే క్లియర్గా చూపిస్తున్నాను మీకు. కబోర్డ్స్ అండి, 4 years ఓల్డ్ అండి, దయచేసి గమనించండి. ఇది టోటల్గా అంటే లొకేషన్ మ్యాప్ ట్యాగింగ్ చేస్తాను. దట్టు పిన్ టు పిన్ ఇల్లు అంతా కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీ ప్రాపర్టీ ఏదైనా సరే పిన్ టు పిన్ ఒక 7 minutes చెప్తేనే కానీ క్లియర్గా మనకి అర్థం అవుతుంది అనమాట. ప్రతి ఒళ్ళకి లోకల్లో ఇలా ఇల్లు ఉందండి, ఇది 2 BHK అండి, 2 bedrooms అండి అని చెప్పేస్తే మీకు ఏం అర్థమవుతుంది. సో క్లియర్గా అంటే చాదస్తమని కాకుండా క్లియర్గా చెప్తే చాలా మట్టుకు జనాల్లో రీచ్ అవుతుంది అనమాట. సో ఆ విధంగా మేము మీ ప్రమోషన్స్ క్లియర్గా చేసి మీ ప్రాపర్టీ మీరే అమ్ముకోవడానికి మేము కొంచెం హెల్ప్ చేస్తాం. మా వంతు సాయం మేము చేస్తామన్నమాట. ఓకేనండి.